హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో టానిక్ ఎలైట్ వైన్ షాప్లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. టానిక్ అనుబంధంగా ఉన్న మరో 11 క్యూ వైన్ షాపులను తనిఖీలు చేపట్టారు. నగరంలోని కొన్ని మద్యం షాపులకు ఫ్రాంచైజీ ఇస్తుంది యాజమాన్యాలు. అయితే క్యూ బై టానిక్ అనే పేరుతో మద్యం విక్రయిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గురు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న టానిక్ ఎలైట్ వైన్ షాప్ లో అధికారులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. వీటితో పాటు దీనికి అనుబంధంగా ఉన్న మొత్తం నగరంలో ఉన్న ఈ 11 క్యూ వైన్ షాప్ లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఈ తనిఖీలు అనేవి కొనసాగాయి. ఈ వివిధ ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి తెప్పించుకున్న ఈ ఫారెన్ లిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని పన్ను అంటే ట్యాక్స్ ఎగవేసి వీటన్నిటిని కూడా అడ్డదారులో విక్రయాలు జరుపుతున్నారని ఈ కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే ఈ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆ తర్వాత అధికారులు వీరందరూ కూడా అక్కడికి వెళ్లి మొత్తం ఈ సోదాలు అనేవి జరిపించడం జరిగింది. మొత్తం ఈ 11 బృందాలు, ఒక్కో బృందంలో 6 అధికారుల చొప్పున మొత్తం ఈ టానిక్ ఆ తర్వాత క్యూ లైన్ వైన్ షాప్ లో వ్యవహారానికి సంబంధించి వాటన్నింటినీ కూడా సోదాలు నిర్వహించారు. ఈ రాష్ట్ర ఎక్సైజ్ మద్యంపై 70% మేరకు వ్యాట్ ను విధిస్తుంది. ఈ ఆల్కహాల్ లేని సోడాలు, ఇతర మిక్సింగ్ డ్రింకులు, ఇతర కొన్ని రకాల ఆహార పదార్థాలు ఈ జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్నులు చెల్లించకుండా వీటన్నిటిని కూడా కేవలం జీరో బిల్లింగ్ విధానంతో విక్రయాలు జరుపుతున్నట్లుగా కూడా గుర్తించారు. వాటన్నిటిపైన అధికారులు కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ క్యూ షాప్ లో హైటెక్ సిటీ, కుకట్పల్లి, బోయిన్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, శంషాబాద్, ఎయిర్పోర్ట్ తో పాటు మొత్తం హైదరాబాద్ లో 11 చోట్ల ఉన్న ఈ షాపులన్నిటిపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. గురు అయితే కృష్ణ, ఈ టానిక్ వైన్ షాప్ పైన ఇదివరకే సోదాలు నిర్వహించారు, మళ్ళీ ఇప్పుడు కూడా సోదాలు చేస్తున్నారు కదా, అంటే ఈ టానిక్ యాజమాన్యం సరిగా పన్ను చెల్లింపులు చేయదని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా గురువు, ఏదైతే ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్ దీంట్లో గతంలో ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిది అని చెప్పి అనేకమైన ఆరోపణలు వినపడుతున్నాయి. సో ఇందులో భాగంగానే గత 9.5 సంవత్సరాల పాటు కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ట్యాక్సులు ఎగవేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం తాజాగా ఏవైతే ఈ వైన్ షాప్లలో ఆ తర్వాత బార్లలో కానీ విదేశీ వ్యవహారానికి సంబంధించిన మద్యం విక్రయాలు కానీ ఇతర కూల్ డ్రింక్స్ వ్యవహారం సంబంధించి కానీ ఈ ట్యాక్స్ల వ్యవహారానికి సంబంధించి ఈ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహించి చాలా చోట్ల కూడా ఈ జీరో బిల్లింగ్ విధానంలో ఈ ట్యాక్స్ అనేది అంటే బిల్లింగ్స్ వసూలు చేస్తున్నారని గుర్తించారు. అలాగే కస్టమర్లకు ఇచ్చే బిల్లులకు ఆ తర్వాత గవర్నమెంట్ కి ఏదైతే కడుతున్నారో ఆ ట్యాక్స్ వ్యవహారానికి సంబంధించి చాలా తేడాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే మొత్తం ఈ షాపులన్నిటిపైన కూడా అధికారులు దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గురు, కరెక్ట్. థ్యాంక్ యూ కృష్ణ.